ఏంటి? ఏం చెప్పానో తెలీదా? ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో 'కూలీ' ట్రైలర్ రివ్యూ చూసుంటే మీకు కూడా అర్థమవుతది నేనేం చెప్పానో అని. ఎనీవే నేనైతే మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే 'కూలీ' మూవీ చూసొచ్చా. నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అయిందో లేదో చెప్పే ముందు కాదు. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతదో లేదో చెప్పే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. అండ్ అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నౌ కమింగ్ టు ది రివ్యూ. ఆ ట్రైలర్ అది చూసాక నాకైతే అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవు. మూవీ చూసాక నాకైతే అబోవ్ యావరేజ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. జస్ట్ వన్ టైమ్ వాచబుల్‌లా అనిపించింది. ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. అనిరుద్ మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు అనిపించింది. బీజీఎం అండ్ సాంగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మనం అనుకున్నట్టే సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీ లానే స్టార్ట్ అవుతది. దేవ ప్రాస్నేహితుడైన రాజశేఖర్‌ని చంపేస్తారు. ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నేనేమీ రివీల్ చేయలేదు. స్టార్టింగ్ సీనే అది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లస్ పాయింట్స్ అంటే అనిరుద్ బీజీఎం అండ్ సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి భయ్య. చెప్పాను కదా డ్యూటీ ఎక్కేసాడు అనిపించింది. అండ్ సౌబిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మెయిన్ విలన్ నాగార్జుననా ఆర్ ఈ దయాల్ క్యారెక్టర్ అనిపించింది. అండ్ ఇంకో సర్ప్రైజ్ క్యారెక్టర్ కూడా ఉంది. అది చూసి నేనైతే షాక్ అయ్యా. థియేటర్ మొత్తం అరుపులే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వల్ బ్యాంక్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటది. అది చాలా చాలా బాగుంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా బాగుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవి వస్తాయి. దాంట్లో రజనీకాంత్ గారి డిఏజీ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉన్న సెకండ్ హాఫ్ వచ్చేసరికి దెబ్బడిపోయింది అనిపించింది. మూవీ స్క్రీన్ ప్లే మొత్తం విక్రమ్ లానే అనిపించింది. అండ్ కోర్ పాయింట్ కూడా సేమ్ అనిపించింది. అక్కడ కొడుకు ఇక్కడ ఫ్రెండ్. అండ్ అక్కడ హీరో రా ఏజెంట్ ఇక్కడ కూలీ అంతే. అండ్ రజనీకాంత్ గారికి పడ్డ ఎలివేషన్స్ కూడా కొంచెం జైలర్ కి దగ్గరగా ఉన్నాయి అనిపించింది. ఇన్ఫాక్ట్ రజనీకాంత్ గారి క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే ఉందనిపించింది. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏమీ లేదు. ఏదో సగం సగంగా ఉందనిపించింది. ఆయన స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ. నాకైతే అంత ఏం అనిపించలేదు. ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే అస్సలు అవసరం లేదనిపించింది. బొక్కలా ఉన్నాయి. కావాలని పెట్టారు. ఎందుకో మరి. అండ్ అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ రోలక్స్ క్యారెక్టర్ తో పోల్చా. అది నా తప్పేలేండి. సారీ. అయినా చాలా వాటికి సరిగ్గా ఆన్సర్లు ఇవ్వలేదు. ఫిల్ ద బ్లాంక్స్ లా వదిలేసారు ఏంటో. పోనీలేండి సెకండ్ పార్ట్ ఏం పెట్టలేదు. సంతోషం. అండ్ బై ద వే ఇది స్టాండ్ అలోన్ మూవీ. ఎల్సీలో పార్ట్ అయితే కాదు. అండ్ టెక్నికల్ గా అయితే బానే ఉంది కానీ ఒక్క స్క్రీన్ ప్లే మాత్రం బాలేదు. అండ్ కెమెరా వర్క్ కూడా కొంచెం విక్రమ్ మూవీని గుర్చేసింది. ఆ కలర్ ప్యాలెట్స్ అవి కొంచెం అలాగే ఉంటాయి. ముందుగా చెప్పినట్టే సాంగ్స్ అండ్ బీజిఎం చాలా చాలా బాగున్నాయి. బక్కోడు తమిళోళ్ళకి మాత్రమే బాగా కొడతాడని మళ్ళీ ప్రూవ్ చేశాడు. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్ గా సౌబిన్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాగార్జున గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ రజనీకాంత్ గారి యాక్టింగ్ స్వాగ్ స్టైల్ అన్ని బాగున్నాయి. అండ్ లాస్ట్ గా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎక్కువ మోతాదులో విక్రమ్ ని ఎలివేషన్స్ వాటికి జైలర్ ని మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ నే అతుకులు బొంతలా అనిపించింది. ఆ దయాల్ క్యారెక్టర్ తప్ప ఇంకేం పెద్దగా వర్క్ అవ్వలేదు నాకైతే. అండ్ మై రేటింగ్ ఈస్ 2.75 అవుట్ ఆఫ్ 5. అండ్ బై ద వే వార్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.